అస్థి పోషక లడ్డు. వావ్! ఓకే. సో మరి ఇంకెందుకు ఆలస్యం, అస్థి పోషక లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అస్థి పోషక లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించుకున్న పల్లీలు, వేయించిన నువ్వులు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకులు, బెల్లం పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో చూద్దాం. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. పాన్ తీసుకుందాం. ముందుగా పాన్ తీసుకోండి. ఓకే, పాన్ పెట్టుకొని మొత్తం వేసేనా? ఓకే. సో అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అంటే దీంట్లో మేము ఆల్రెడీ ఏంటంటే జీడిపప్పు, కిస్మిస్, అలాగే బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో అవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాము. ఆ ఫుల్ బౌల్ వేసేసుకుంటున్నాం. ఓకే, ఇది ఇలాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించుకోవాలి. సాధారణంగా ఏ లడ్డూలైనా ఏవైనా కూడా స్వీట్ అనగానే ఖచ్చితంగా ఏవో ఒక డ్రై ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ తీసుకున్నప్పటికీ కూడా మంచిది. చాలా మంది పొద్దున్నే లేచి నానబెట్టుకొని తింటారు ఇలాంటివి, బట్ కొంతమంది నానబెట్టుకుని తినే వాళ్ళు అప్పుడప్పుడు కనీసం ఇలాగ స్వీట్స్లో అయినా సరే తీసుకుంటే బాగుంటుంది కదా, క్రంచీగా మధ్య మధ్యలో. బాదం కూడా మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది, ఎందుకంటే అది పిత్త దోషాన్ని కూడా సమతుల్యంగా ఉంచుతుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి హైపర్ అసిడిటీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో అందుకనే బాదం రెగ్యులర్ గా అట్లీస్ట్ 3 to 4 బాదాంని రాత్రి అంతా నానబెట్టుకుని ఉదయాన్నే తిన్నా, లేకపోతే అలానే తీసుకున్నా కానీ మంచి ఉపయోగాలు ఉంటాయి మనకి. ఓకే ఓకే. మామూలుగా తొక్క తీసుకుంటే అరగదు అని అంటారు కదా, అది నిజమేనా? యాక్చువల్గా తొక్కలో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో అది మనకి డైజెషన్ ప్రాబ్లం లేనంత వరకు అలా తింటే బాగుంటుంది. ఒకవేళ బాగా అజీర్తిలాగా అనిపించినప్పుడు మాత్రం తొక్క తీసి తింటే బెటర్ ఆప్షన్. ఓకే. సో ఇప్పుడైతే నేను బౌల్లోకి తీసేస్తున్నాను, మంచిగా వేగిపోయినాయి కాబట్టి. జస్ట్ నెయ్యిని అలాగే ఉంచేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ ఏం చేద్దాం, ఈ కొబ్బరి తురుము కూడా వేగించుకుందామా? ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాం. ఇక్కడ మనం ఏంటంటే ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాము, పచ్చి కొబ్బరి కాదు. సో అది కూడా ఏంటంటే మిగిలిన నెయ్యిలో లైట్గా చిన్నగా ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే కొబ్బరి కాబట్టి తొందరగా నల్లగా అయిపోతుంది అనమాట, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి లైట్గా అలాగా లో ఫ్లేమ్ మీద వేగించుకోవాలి. మనం ఈ పల్లీలు ఇవన్నీ కూడా ఒకసారి ఏమైనా వేళ అవసరం లేదు, వేగించేసుకున్నాం. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఇంకా నువ్వులు కూడా చక్కగా వేయించి పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ మనం నువ్వులు ఎందుకు తీసుకున్నాం అంటే మనం అస్థిధాతు పోషణ అనుకున్నాం కదా. సో అస్థిధాతు అంటే ఆయుర్వేద శాస్త్రంలో ఎముకలు తర్వాత మనకి హెయిర్ అంటే జుట్టుకు సంబంధించినటువంటి ధాతు పోషణ, ఇవన్నీ కూడా మనకి దీనిలో వస్తాయి. అలానే దంతాలు, సో దంతాలలో కూడా కాల్షియం కార్బోనేట్ కాంపోజిషన్ ఉంటుంది, అది కూడా అస్థిధాతు కిందకే వస్తుంది అనమాట. సో అందుకని ఇవన్నీ కూడా దృఢంగా ఉండాలి అంటే నువ్వులు అనే కాంపోజిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా వేగిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేశాను ప్రెజెంట్గా. సో ఇవన్నీ ఏంటంటే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంటే మనం కొబ్బరి కూడా తురిమేసుకొని ఎండు కొబ్బరి తురుమును కూడా వేయించుకున్నాం కదా నేతిలో, ఇది కూడా. సో ఇప్పుడు మనం తయారు చేసిందంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నామో ఇది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ తీసుకోవచ్చు. అంటే లిమిటెడ్ వర్షన్ ఏమైనా ఉంటుందో, రోజుకి ఇంతే తీసుకోవాలి, ఒక లడ్డు తీసుకోవాలన్న? రోజుకి అంటే మనం స్వీట్స్ ఎక్కువగా తినడానికి, అంటే చిన్నపిల్లలైతే బాగా ఇష్టపడతారు తినడానికి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో లిమిటెడ్ క్వాంటిటీ, రోజుకి ఒక లడ్డు అయితే మినిమమ్, 2 తీసుకున్నా పర్వాలేదు. ఓకే. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ పల్లీలు వేగించుకున్నాము, నువ్వులు వేగించుకున్నాము, ఇవన్నీ వేగించుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దాం అంటారు? ఇప్పుడు మనం ఆల్రెడీ పల్లీలు, తర్వాత నువ్వులు, కొబ్బరి పొడి ఇవన్నీ కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదా, వీటన్నింటిని కూడా మనం మిక్సీ జార్లో పెట్టుకొని చక్కగా గ్రైండ్ చేపించేస్తాం. ఓకే. సో ఇప్పుడు ముందుగా మనం ఏంటంటే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాము, ఆల్రెడీ ఇక్కడ వేగించుకొని పెట్టుకున్నాం కాబట్టి అలాగా మేము వేయించుకున్న పల్లీలు డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాము. సో ఒకవేళ మీరైతే కనుక వేయించుకోండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు. ఓకే. సో చూసారు కదా ఇలాగనమాట పల్లీల్ని వేసుకున్నాము. అలాగే దీంట్లో నెక్స్ట్ నువ్వులు, ఒక కప్పు అంటే పెద్ద కప్పు పల్లీలకి ఒక చిన్న కప్పు నువ్వులు అనమాట. నువ్వులు తీసుకుందాము, నువ్వులు, అలాగే దాంట్లో కొబ్బరి పొడి కూడా వేసేద్దాం. ఓకే. సో కొబ్బరి పొడి ఒక కప్పు, ఒక దాంట్లో సగం కప్పు, అంటే ఒక చిన్న కప్పు, ఆల్మోస్ట్ నువ్వులు అంతా ఉన్నాయి కదా, కొబ్బరి పొడి కూడా. సో ఎండు కొబ్బరి తురుము, ఇది వేగించుకుని ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాం. దాంట్లోనే మరి ఒక 3-4 ఇలాచీ కూడా వేసేద్దాం మనం. ఓకే. సో ఒక 3-4 స్వీట్ కాబట్టి దీంట్లో ఒక 4 ఇలాచీలు వేద్దాము.
సో ఒక 4 ఇలాచీలు వేసుకున్నాను. ఇదంతా ఇలాగా మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని కచ్చపచ్చగా చేసుకోవాలి, లేకపోతే మొత్తం మెత్తగా చేసేసుకుందామా? ఎలాగైనా అంటే ఎలాగైనా పర్వాలేదు. సో మనం మీడియంగా గ్రైండ్ చేసుకుంటే మనకి లడ్డు లాగా కట్టడానికి ఈజీగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఓకే. సో అయితే ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్రైండ్ చేసేద్దాం. ఓకే. సో మనం వేసుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం. మనమైతే ఇక్కడ చక్కగా ఫైన్ పౌడర్ లాగానే చేసేసుకున్నాము. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం పక్కకు పెడదాం. సో కచ్చపచ్చగా కాకుండా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని బెల్లం ఏదైతే ప్యాన్ పెట్టేశాను దాంట్లో సో మనం ఇప్పుడు బెల్లం తీసుకున్నాం కదా, ఒక కప్పు, ఒక హాఫ్ కప్ తీసుకున్నాం బెల్లం. బెల్లం అంతా కూడా మనం వాటర్ మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకొని మరిగించుకున్నాం. సేమ్ హాఫ్ కప్ బెల్లానికి హాఫ్ కప్పు నీళ్లు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మరీ ఎక్కువ లూజ్గా అయిపోతుంది కాబట్టి మనకి లడ్డు కట్టడానికి రాదనమాట. జస్ట్ ఆ బెల్లం కరిగి ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. పాకంలాగా రానవసరం లేదు. సో ఇప్పుడు ఈ పల్లీలు, ఈ నువ్వులు, ఇప్పుడు ఈ మొత్తం కాంపోజిషన్లో ఏమొస్తుందంటారు? కంప్లీట్గా ఎముకలు దృఢంగా ఉండడానికి ఉంటుందన్నమాట. ఎముకలే కాకుండా దంతాలు, ఇందాక చెప్పాను కదా, అస్థి ధాతు అనేది పోషణ జరుగుతుందన్నమాట. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా సప్తధాతువులు అనేవి ఉన్నాయన్నమాట. అంటే మన బాడీలో ఫ్లూయిడ్స్, తర్వాత ఫ్లెష్, తర్వాత సీరం, అలా అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అలా సప్తధాతులు విభజన చెందినాయి అన్నమాట. అవేంటంటే రస, రక్త, మాంస, మేధో, అస్థి, శుక్రధాతు అన్నమాట. సో ఈ దాంట్లో మనం మన ఫ్లూయిడ్ కాంపోజిషన్ మన శరీరంలో బాగుంటే అది ఒక్కొక్క లెవెల్ ఇంక్రీజ్ అవుతూ మనకు అస్థిధాతు వరకు చేరుతుంది. అందుకనే మనం తీసుకున్న ప్రతి ఫుడ్ మన ఎముకల దాకా వెళ్ళదన్నమాట. సో ఇలాంటి ఫుడ్లో ఏమవుతుందంటే డైరెక్ట్ ఎముకలకి ఇచ్చేటువంటి పోషణ అంతా కూడా లభిస్తుంది. అందుకనే దీని పేరు కూడా మనం స్పెషల్గా అస్థి పోషక లడ్డు అని పెట్టాం. ఓకే. సో ఎముకల ముందర దృఢంగా ఉంటే గనక మనం కొంచెం ఏ పనైనా చేయగలం, వెయిట్స్ లిఫ్ట్ చేయగలము, అలసిపోకుండా ఉంటాం త్వరగా. అండ్ మనకి ఏజ్ పరంగా వచ్చేటువంటి బలహీనత అదంతా కూడా రాకుండా మనకి ముందుగానే ఇది తోడ్పడుతుంది అనమాట. ఓకే. సో నిజమే అది, ఎందుకంటే అది మనం ఆల్రెడీ వచ్చేసిన తర్వాత చేయడం కన్నా, ఎందుకంటే మనకు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత చేసామనుకోండి మళ్ళీ అది క్యూర్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అదేదో మనం ఇప్పటి నుంచే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకునే ఆహారంలోనే సో ఫ్యూచర్ అనేది మనకి చాలా హ్యాపీగా ఉంటాం, అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా బెల్లం అంతా కూడా కరిగిపోయింది, కాకపోతే కొంచెం వాటరీగానే ఉంది కదా, ఇది ఇంకొంచెం దగ్గర పడితే పౌడర్ వేసేస్తే సెట్ అయిపోతుందా? వేసేద్దామా? ఇప్పుడు మనం ఏదైతే మిక్స్చర్ చేసేసుకున్నామో మంచిగా పొడిలాగా చేసుకున్నాం కదా, అదంతా వేసేటప్పటికి మనకి మంచిగా లడ్డు చేయడానికి ఈజీగా అయిపోతుంది. ఓకే. సో మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఈ లడ్డు ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుందా? వారం 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఓకే. సో ఈజీగా తీసేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా తీసుకోవాలనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి ఎదిగే వయసు కాబట్టి. అండ్ చాలా మంది పిల్లలకి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే హైట్కి తగ్గ వెయిట్ ఉండట్లేదు అనమాట. అండ్ అంటే ఏంటంటే వెయిట్ పెరుగుతున్నారు మనం ఇచ్చే పోషణాహారంలో అనుకున్నప్పటికీ హైట్ మాత్రం పెరగట్లేదు. సో దానిలో కూడా అస్థిధాతు పోషణ తక్కువగా ఉండడం వల్ల కూడా సమస్య వస్తుందన్నమాట. పిల్లలు సరిగ్గా మైల్ స్టోన్స్ అంటారు కదా, సరిగ్గా నడవలేకపోవడం, పళ్ళు టైంకి రాలేకపోవడము, సో ఇవన్నీ కూడా అస్థిధాతు పోషణ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. సో అందుకని ఇలా లడ్డులాగా చేసి మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ ధాతు పోషణ అనేది కరెక్ట్గా ఉండి మైల్ స్టోన్స్ కరెక్ట్గా ఉంటే అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. ఓకే. ఓకే. సో అందుకే చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహారం అనేది పెట్టాలి, చేస్తూ ఉండాలి పిల్లలకి. నిజమే, చిన్నప్పటి నుంచి కనుక పెడితే మీరు అన్నట్టుగా పళ్ళు బలంగా వస్తాయి, అన్ని కూడా బాగుంటాయి. సో ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దామా? నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసేస్తే లడ్డు లాగా అయిపోతుంది అది. ఓకే. సో ఇలా వేసేసుకున్నాము, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం. మనం వేగించుకున్నాం కదా అవన్నీ కూడా, ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కూడా ఒక్కసారి కలిపేసుకొని మొత్తం కలిసేలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆఫ్ చేసేనా స్టవ్? చేసేసేయండి. సో చూసారు కదా ఇలాగ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను నేను. మరి ఇది కొద్దిగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి అని చెప్పాను కదా, మరి చల్లగా అయిపోయింది కాబట్టి పర్ఫెక్ట్గా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని లడ్డూలాగా కట్టేసుకుందాం. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి చూసారా?
సో చూసారు కదా, అలాగా లడ్డూలు తయారు చేసేసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది, చుట్టేటప్పుడే తెలిసిపోయింది. రెడీ అక్కడ లడ్డూలు. సో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండి ముఖ్యంగా అస్థిధాతు పోషణ చేసేటువంటి అస్థి పోషక లడ్డు రెడీగా ఉంది. ఓకే, సో అస్థి పోషక లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండ్ 1 వీక్ పాటు నిలవ ఉంటుంది కాబట్టి స్టోర్ చేసి పిల్లలకి రోజుకు ఒక లడ్డు పెట్టినా, మీరు ఒక లడ్డు తిన్నా మనం చాలా హెల్దీగా ఉంటాము అని ఎముకలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి ఏ పనైనా చేయగలం అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో లడ్డు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయింది తెలుసా, చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా రుచికరంగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అందులో పల్లీలు నువ్వులు కాంబినేషన్ కదా, టేస్ట్ అయితే అమోఘం. సో మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే ఈ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అస్థి పోషక లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించుకున్న పల్లీలు, వేయించిన నువ్వులు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకులు, బెల్లం పొడి. అస్థి పోషక లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొబ్బరి తురుము వేసి వేగించి స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు వేయించిన పల్లీలు, చిన్న కప్పు వేయించిన నువ్వులు, ఆ తర్వాత వేయించుకున్న కొబ్బరి పొడి, 4 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసి కలుపుకొని కొద్దిగా నెయ్యి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక లడ్డూల్లాగా చేసుకుంటే ఎముకలు దృఢంగా ఉంచి రోగ నిరోధక శక్తిని పెంచే అస్థి పోషక లడ్డు రెడీ.